గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో వర్క్ ఎనర్జీ థీరం అంటే ఎంతో నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వర్క్ అంటే ఏమిటి, ఎనర్జీ అంటే ఏ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏమిటి, ఈ రెండు కలిపి బేస్ చేసుకొని వర్క్ ఎనర్జీ థీరం ఎంతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ముందు వీడియోలో కొంచెం కైనమాటిక్ కాదు ఫ్రెండ్స్, కైనెటిక్ ఫ్రిక్షన్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్, అదొక స్మాల్ మిస్టేక్ అయింది ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, కరెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందు వర్క్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఒక ఫార్ములా రాస్తా, దాన్ని చూసి వర్క్ అంటే ఏందో ఈజీగా చెప్పుకుందాం ఫ్రెండ్స్. W ఈజ్ ఈక్వల్ టు F బార్ డాట్ S బార్. F అంటే ఫోర్స్ ఫ్రెండ్స్, డాట్ S బార్, S అంటే డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు మధ్యలో డాట్ ప్రోడక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్. అర్థం ఫ్రెండ్స్, ఈజ్ ది dot product of force and displacement. Force and displacement is called work. వర్క్లో W ఈక్వల్ టు F బార్ ఇన్ డాట్ S బార్, ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు బార్ లేకుండా రాయాలంటే ఇంకో ఫార్ములా ఫ్రెండ్స్, W ఈక్వల్ టు FS కాస్ థీటా. రెండు కరెక్ట్ ఫ్రెండ్స్, ఏది రాసినా మీకు కరెక్ట్ ఇస్తారు. నెక్స్ట్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్. వర్క్ తర్వాత ఏంది, ఎనర్జీ. ఏ ఎనర్జీ ఫ్రెండ్స్, కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అంటే ది ఎనర్జీ, డెఫినేషన్ రాసుకోండి ఫ్రెండ్స్, రాస్తానా. ది ఎనర్జీ possessed by the body by virtue of its motion is called kinetic energy. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా రాస్తున్నాను ఫ్రెండ్స్. కైనెటిక్ ఎనర్జీ డినోటేట్ చేసేది K ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఇప్పుడు మేము కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంది, ది ఎనర్జీ possessed by the body by virtue of its motion is called kinetic energy friends. అంటే ఒక బాడీకి మోషన్ వల్ల వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం ఫ్రెండ్స్. ఫార్ములా K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీకి ఎగ్జాంపుల్ రాద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ బుల్లెట్ ఈజ్ ఇన్ మోషన్, బుల్లెట్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, వాటర్ ఫ్లోయింగ్ ఆన్ ద రివర్. అంటే వాటర్ వచ్చేసి రివర్లో ఫ్లోయింగ్ అవ్వడం, అది కూడా ఒక ఎనర్జీనే. నెక్స్ట్ వర్క్ అయిపోయింది, ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అయిపోయింది, ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు రెండు బేస్ చేసుకొని చూస్తాం ఫ్రెండ్స్. వర్క్ ఎనర్జీ థీరం బాగా వినండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ క్లాస్ 11లో. ఇప్పుడు వర్క్ ఎనర్జీ ఒక ఫార్ములా రాస్తా ఫ్రెండ్స్, ఆ ఫార్ములాని చూసి మేము డెఫినేషన్స్ ఈజీగా చెప్పుకోవచ్చు, డిఫైన్ చేయొచ్చు ఈజీగా. W ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ మైనస్
హాఫ్ ఎంయు స్క్వేర్. ఇది వచ్చేసి వర్క్ ఎనర్జీ థీరం ఫార్ములా. ఇది వచ్చేసి ఫైనల్ వెలాసిటీ, ఇది వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ. అంటే ఫైనల్ వెలాసిటీలో వచ్చిన వాల్యూని ఫైనల్ వెలాసిటీ అంటాం, ఇనిషియల్ వెలాసిటీ వచ్చిన వాల్యూని ఇనిషియల్ వెలాసిటీ అంటాం. దీని రెండు బేస్ చేసుకొని వచ్చిన వాల్యూని చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు డెఫినేషన్ చదువుదాం. ది వర్క్ డన్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ వర్క్ ఎనర్జీ థియరం ఫ్రెండ్స్. రాస్తున్నాను ఫ్రెండ్స్. ది వెరీ ఈజీ ఫ్రెండ్స్. వర్క్ డన్ ఆన్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు ద change in its kinetic energy. Change in its kinetic ఎనర్జీ. దీన్ని వర్క్ ఎనర్జీ థీరం అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు వర్క్ ఎనర్జీ థీరం అయిపోయింది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ప్రూఫ్ చేయాలి. వర్క్ ఎనర్జీ థీరం అంటే ఏమిటి అనే ప్రూఫ్ చేయాలి. ఈ సైడ్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రూఫ్ చేద్దాం. ఒక డయాగ్రామ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యు అంటే ఇనిషియల్ వెలాసిటీ, ఇది వచ్చేసి వి ఫైనల్ వెలాసిటీ. ఇక్కడి నుంచి ఇక్కడకు ఇదంతా కలిపి ఏ అంటే యాక్సిలరేషన్. యుకి అండ్ వికి మధ్యలో ఉన్నది యాక్సిలరేషన్ పైన. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేది ఎస్ డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు ఈ లెటర్స్ మధ్య ఉన్న ఈక్వేషన్ చూద్దాం. ఏ ఈక్వేషన్? ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అర్థం ఫ్రెండ్స్. ఫార్ములా ఏంది? ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఫార్ములా ఏంది ఫ్రెండ్స్? v square minus u square is equal to 2as. ఇప్పుడు మేము ఇక్కడ ఏంది వర్క్ ఎనర్జీ థీరం ఫార్ములా. ఈ ఫార్ములాను m/2 తీసుకొని ఇక్కడ దీనికి m/2 మల్టిప్లై, దీనికి m/2 మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మల్టిప్లేయింగ్ above ఈక్వేషన్ విత్ m/2 బోత్ సైడ్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని ముందు m/2 పెట్టాలి ఫ్రెండ్స్. m/2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ v square minus u square m/2 into v square minus u square is equal to next m/2 into 2as ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు m/2 ఇంటూ వి స్క్వేర్ సపరేట్గా రాసుకోవాలి ఫ్రెండ్స్. m/2 వి స్క్వేర్ మైనస్ m/2 యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ టూ సేమ్ ఉండే బట్టి క్యాన్సిల్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంఏ ఇంటూ ఎస్. ఇప్పుడు ఇక్కడ ఈ 1 వచ్చి ఈ ఉల్ల ఎం యూతలు చేద్దాం ఫ్రెండ్స్. పైన 1 ఉంటుంది. 1/2 ఎంవి స్క్వేర్ మైనస్ ఇక్కడ సేమ్ 1/2 ఎంయూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మేము న్యూటన్ సెకండ్ లా ప్రాబ్లం ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఎంఏ అంటే ఏంది? ఇప్పుడు ఎఫ్ ఇంటూ ఎస్. ఇక్కడ రాసుకుందాం న్యూటన్ సెకండ్ లాను ఎఫ్ఏ ఇంటూ ఎంఏ ఫ్రెండ్స్. ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు ఏమైంది? ఎంఏ. నెక్స్ట్ సేమ్ 1/2 ఎంబి స్క్వేర్ మైనస్ 1/2 ఎంయూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఇందాక వర్క్ ఫార్ములా ఎఫ్ ఇంటూ ఎస్. ఇక్కడ ఏమొచ్చింది? ఎఫ్ ఇంటూ ఎస్. ఇక్కడ ఎఫ్ ఇంటూ ఎస్ బదులు ఏం రాయాలా? ఎఫ్ ఇంటూ ఎస్
ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఇది ఫ్రెండ్స్ ఫార్ములా వచ్చింది మనకి. వర్క్ ఎనర్జీ థీరం చూస్ చేస్తే వర్క్ ఎనర్జీ థీరం ఫార్ములానే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు దీనికి ఏమంటామంటే దీనికి వి అని ఫైనల్ వెలాసిటీకి వచ్చిన వాల్యూని కేఎఫ్ కైనెటిక్ ఫైనల్ వాల్యూ. నెక్స్ట్ దీనికి కేఐ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. దీన్నే మనము వర్క్ ఎనర్జీ థీరం అని చెప్తాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.